Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. నువ్వు నా హెల్మెట్ ఎక్కడైనా చూసావా? నువ్వు నా హెల్మెట్ ఎక్కడైనా చూసావా? హ్యావ్ యూ సీన్ మై హెల్మెట్ ఎనీవేర్? హ్యావ్ యూ సీన్ మై హెల్మెట్ ఎనీవేర్? హ్యావ్ యూ సీన్ మై హెల్మెట్ అంటే నువ్వు నా హెల్మెట్ చూసావా? ఎక్కడైనా ఎనీవేర్. సి ద నెక్స్ట్ వన్. తినడానికి ఏదైనా తీసుకో. తినడానికి ఏదైనా తీసుకో. ఇంగ్లీష్లో గెట్ సంథింగ్ టు ఈట్. గెట్ సంథింగ్ టు ఈట్. సి ద నెక్స్ట్ వన్. నాకు జీతం రాగానే నీకు తిరిగి ఇచ్చేస్తాను. నాకు జీతం రాగానే నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇంగ్లీష్లో ఐ విల్ రీపే యూ వన్స్ ఐ గెట్ మై శాలరీ. ఐ విల్ రీపే యూ వన్స్ ఐ గెట్ మై శాలరీ. నాకు జీతం రాగానే అని చెప్పడానికి వన్స్ ఐ గెట్ మై శాలరీ. నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఐ విల్ రీపే యూ. నిజం దాచకు. నిజం దాచకు. డోంట్ హైడ్ ద ట్రూత్. డోంట్ హైడ్ ద ట్రూత్. ఆమెకి ఏం కాదు. ఆమెకి ఏం కాదు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో నథింగ్ విల్ హ్యాపెన్ టు హెర్. నథింగ్ విల్ హ్యాపెన్ టు హెర్. సి ద నెక్స్ట్ వన్. ఎందుకు నన్ను అడుగుతున్నారు? ఎందుకు నన్ను అడుగుతున్నారు? వై ఆర్ యూ ఆస్కింగ్ మీ? వై ఆర్ యూ ఆస్కింగ్ మీ? సి ద నెక్స్ట్ వన్. నేను వచ్చే వారం వెళ్తున్నాను. నేను వచ్చే వారం వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ నెక్స్ట్ వీక్. ఐ యామ్ గోయింగ్ నెక్స్ట్ వీక్. సి ద నెక్స్ట్ వన్. మనం ఆదివారం కలుద్దాం. మనం ఆదివారం కలుద్దాం అని చెప్పడానికి ఇంగ్లీష్లో లెట్స్ మీట్ ఆన్ సండే. లెట్స్ మీట్ ఆన్ సండే. ఆమె మర్యాదగా మాట్లాడుతుంది. ఆమె మర్యాదగా మాట్లాడుతుంది. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. షీ స్పీక్స్ పొలైట్లీ. షీ స్పీక్స్ పొలైట్లీ అంటే మర్యాదగా. ఆమె మాట్లాడుతుంది. షీ స్పీక్స్. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. ఇది అబద్ధం. ఇది అబద్ధం అని చెప్పడానికి ఇట్ ఈస్ ఎ లై. ఇట్ ఈస్ ఎ లై. అబద్ధాన్ని లై అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. అది మళ్ళీ ఎప్పుడూ అనకు. అది మళ్ళీ ఎప్పుడూ అనకు అని చెప్పడానికి నెవ్వర్ సే దట్ అగైన్. నెవ్వర్ సే దట్ అగైన్. సి ద నెక్స్ట్ వన్. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఐ విల్ టాక్ టు యూ లేటర్. ఐ విల్ టాక్ టు యూ లేటర్. సి ద నెక్స్ట్ వన్. 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి అని ఎదుటి వాళ్ళు చెప్పడానికి ఇంగ్లీష్లో టేక్ ఏ బ్రేక్ ఫర్ 5 మినిట్స్. టేక్ ఏ బ్రేక్ ఫర్ 5 మినిట్స్. సి ద నెక్స్ట్ వన్. నేను నీకు సపోర్ట్ చేస్తాను. నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఐ విల్ సపోర్ట్ యూ. ఐ విల్ సపోర్ట్ యూ. మీ ఆరోగ్యం ముఖ్యం. మీ ఆరోగ్యం ముఖ్యం. యువర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. యువర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సి ద నెక్స్ట్ వన్. కిటికీ తెరువు. కిటికీ తెరువు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఓపెన్ ద విండో. ఓపెన్ ద విండో. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు మీకు ఎలా ఉంది? హౌ డు యూ ఫీల్ నౌ? హౌ డు యూ ఫీల్ నౌ? ఈ విధంగా అడగవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నేను ఇది వాడొచ్చా? నేను ఇది వాడొచ్చా అని అడగడానికి కెన్ ఐ యూజ్ ఇట్? కెన్ ఐ యూజ్ ఇట్? సి ద నెక్స్ట్ వన్. నన్ను ఇక్కడ దింపండి. నన్ను ఇక్కడ దింపండి అని చెప్పడానికి డ్రాప్ మీ హియర్. డ్రాప్ మీ హియర్. ఇక్కడ. నన్ను దింపండి. డ్రాప్ మీ. సి ద నెక్స్ట్ వన్. నేను టెన్నిస్ ఆడగలను. నేను టెన్నిస్ ఆడగలను. ఐ కెన్ ప్లే టెన్నిస్. ఐ కెన్ ప్లే టెన్నిస్. సి ద నెక్స్ట్ వన్. నేను ఈ పని చేయలేను. నేను ఈ పని చేయలేను. ఐ కాంట్ డూ దిస్ వర్క్. ఐ కాంట్ డూ దిస్ వర్క్. సి ద నెక్స్ట్ వన్. మీ ఇష్టం. మీ ఇష్టం అని ఎదుటి వాళ్ళతో చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. యాజ్ యూ విష్. యాజ్ యూ విష్. మీ ఇష్టం. సి ద నెక్స్ట్ వన్. దీన్ని పడై. దీన్ని పడై. త్రో ఇట్.
త్రో ఇట్. మొదటి చూపులో, మొదటి చూపులో. ఎట్ ద ఫస్ట్ సైట్, ఎట్ ద ఫస్ట్ సైట్. సీ ద నెక్స్ట్ వన్. ఇది వాళ్ళ ఇల్లు, ఇది వాళ్ళ ఇల్లు. ఇంగ్లీష్లో దిస్ ఈజ్ దేర్ హౌస్, దిస్ ఈజ్ దేర్ హౌస్. సీ ద నెక్స్ట్ వన్. అన్ని విధాలుగా, అన్ని విధాలుగా. బై ఆల్ మీన్స్, బై ఆల్ మీన్స్. అతడు ఎప్పుడు ఇక్కడికి రాడు, అతడు ఎప్పుడు ఇక్కడికి రాడు. హీ నెవర్ కమ్స్ హియర్, హీ నెవర్ కమ్స్ హియర్. దానికంటే పెద్దది, దానికంటే పెద్దది అని చెప్పడానికి బిగ్గర్ దాన్ దట్, బిగ్గర్ దాన్ దట్. సీ ద నెక్స్ట్ వన్. ఒంటరిగా వెళ్ళకు, ఒంటరిగా వెళ్ళకు. డోంట్ గో ఎలోన్, డోంట్ గో ఎలోన్. నిన్నెవరు అక్కడికి వెళ్ళమంది, నిన్ను ఎవరు అక్కడికి వెళ్ళమంది. హూ టోల్డ్ యూ టు గో దేర్, హూ టోల్డ్ యూ టు గో దేర్. నాకు భయంగా ఉంది, నా వల్ల కాదు. నాకు భయంగా ఉంది, నా వల్ల కాదు అని చెప్పే సందర్భాలలో ఐఎమ్ అఫ్రైడ్, ఐ కాంట్, ఐఎమ్ అఫ్రైడ్, ఐ కాంట్. సీ ద నెక్స్ట్ వన్. నన్ను నమ్ము, నేను అక్కడికి వస్తాను, నన్ను నమ్ము, నేను అక్కడికి వస్తాను. ట్రస్ట్ మీ, ఐ విల్ కమ్ దేర్, ట్రస్ట్ మీ, ఐ విల్ కమ్ దేర్. రెండు వైపులా, రెండు వైపులా అని చెప్పడానికి బోత్ సైడ్స్, బోత్ సైడ్స్. ఎవరో వస్తున్నారు, ఎవరో వస్తున్నారు. సమ్వన్ ఈజ్ కమింగ్, సమ్వన్ ఈజ్ కమింగ్. మరో దారి లేదు, మరో దారి లేదు. దెర్ ఈజ్ నో అదర్ వే, దెర్ ఈజ్ నో అదర్ వే. సి ద నెక్స్ట్ వన్. ఖాళీగా కూర్చోకు, ఖాళీగా కూర్చోకు. డోంట్ సిట్ ఐడల్, డోంట్ సిట్ ఐడల్. సి ద నెక్స్ట్ వన్. రోజు రోజుకి, రోజు రోజుకి. ఇంగ్లీష్లో డే బై డే, డే బై డే. నాకు ఎప్పుడు ఫోన్ చేయకు, నాకు ఎప్పుడు ఫోన్ చేయకు. డోంట్ ఎవర్ కాల్ మీ, డోంట్ ఎవర్ కాల్ మీ. సి ద నెక్స్ట్ వన్. నువ్వు నా మాట వినాలి, నువ్వు నా మాట వినాలి. యూ షుడ్ లిజన్ టు మీ, యూ షుడ్ లిజన్ టు మీ. అతడి ఆరోగ్యం బాగాలేదు, అతడి ఆరోగ్యం బాగాలేదు. హీ ఈజ్ సిక్, హీ ఈజ్ సిక్. సి ద నెక్స్ట్ వన్. నేను చెప్పింది మర్చిపోకు, నేను చెప్పింది మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్, డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ టాక్, లెట్స్ గో ఇన్సైడ్ అండ్ టాక్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఏదో చెప్పడానికి వచ్చావు, నువ్వు ఏదో చెప్పడానికి వచ్చావు అని చెప్పడానికి ఇంగ్లీష్లో యు కేమ్ టు సే సంథింగ్, యు కేమ్ టు సే సంథింగ్. యు కేమ్ అంటే నువ్వు వచ్చావు ఏదో చెప్పడానికి, టు సే సంథింగ్. సీ ద నెక్స్ట్ వన్. నాకు నీ జాలి అవసరం లేదు, నాకు నీ జాలి అవసరం లేదు అని చెప్పే సందర్భాలలో ఐ డోంట్ నీడ్ యువర్ పిటి, ఐ డోంట్ నీడ్ యువర్ పిటి. జాలిని పిటి అని అంటాం. బయట చాలా చల్లగా ఉంది, బయట చాలా చల్లగా ఉంది. ఇట్స్ టూ కోల్డ్ అవుట్ సైడ్, ఇట్స్ టూ కోల్డ్ అవుట్ సైడ్. చూడు ఏం జరుగుతుందో, చూడు ఏం జరుగుతుందో అని చెప్పే సందర్భాలలో సీ వాట్స్ హ్యాపెనింగ్, సీ వాట్స్ హ్యాపెనింగ్. సి ద నెక్స్ట్ వన్. దయచేసి మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. ప్లీజ్ డోంట్ టాక్, ప్లీజ్ డోంట్ టాక్. సి ద నెక్స్ట్ వన్. నీ కోసం మాత్రమే, నీ కోసం మాత్రమే. ఓన్లీ ఫర్ యూ, ఓన్లీ ఫర్ యూ. నాకు ఇది ముందే తెలుసు, నాకు ఇది ముందే తెలుసు. ఐ ఆల్రెడీ న్యూ దిస్, ఐ ఆల్రెడీ న్యూ దిస్. నాకు ముందే తెలుసు. సి ద నెక్స్ట్ వన్. నాకు నిజం చెప్పు, నాకు నిజం చెప్పు. టెల్ మీ ద ట్రూత్, టెల్ మీ ద ట్రూత్. నిజాన్ని ట్రూత్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. సాయంత్రం రా, సాయంత్రం రా అని చెప్పడానికి ఇంగ్లీష్లో కమ్ ఇన్ ద ఈవినింగ్, కమ్ ఇన్ ద ఈవినింగ్. ఈ విధంగా చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నోరు మూసుకుని విను, నోరు మూసుకుని విను అని చెప్పాల్సిన సందర్భాలలో షటప్ అండ్ లిజన్, షటప్ అండ్ లిజన్. సి ద నెక్స్ట్ వన్. దీని ధర ఎక్కువగా ఉంది,
దీని ధర ఎక్కువగా ఉంది అని చెప్పే సందర్భాలలో ఇట్స్ ప్రైస్ ఈజ్ హై. ఇట్స్ ప్రైస్ ఈజ్ హై. ఈ విధంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.